2016లో నేను వచ్చి వచ్చానని అన్నం చెప్పాను. అన్న ద్వారా మాకు అనేక ఒకరోజు ప్రార్థన ఏదన్నా ముందు కట్టుకుంటున్నాం అని అన్న మా ఇంటికి వచ్చి ఏదో ఒక గంట సేపు చేసుకోవడానికి అనుకున్నాము. అన్న ఉదయం నుండి 1 గంట దాకా ప్రార్థన చేసినాం. ఇల్లు పగలగొట్టాలి, పార్టీలు ఉన్నా వాటి కొరకు ప్రార్థన చేయాలంటే అన్న బలమైన ప్రార్థన చేశారు. మరుసనాడు అన్న ఉన్నగానే కొన్ని పండుగలు ఎక్కాం ప్రార్థన చేసి. అన్న పోయినాడు. మరుసనాడు పొద్దున మేము 2 రోజులు అయితే స్లాబ్ పగలగొట్టాలి కదా అనుకున్నాము. 2 రోజులు అన్న చేసిన ప్రార్థన వల్ల మాకు ఎవరొస్తూ కూడా ఊరికే శూన్య కానీ వచ్చి కూడా పగలగొట్టి 3 గంటలకే ఆ పని అయిపోయేసిన పగలగొట్టి గొప్ప కార్యం చేశారు. అదే కాదు, అన్న ప్రతిదానికి ప్రార్థన చేస్తూ వచ్చినందుకు అన్న ప్రార్థన ద్వారా అనేక మేలు జరిగాయి మాకు. ఆ ఇల్లు చక్కగా 40 లక్షల ఇల్లు అవుతుంది. ఆ ఇల్లు అంత పూర్తి చేసినాడు. అన్న ప్రార్థన ఎంతో మాకు దేవుడు కార్యాలు జరిగించిన అన్న ప్రార్థన ద్వారా. అదే కాక కుటుంబం విషయంలో కూడా ప్రతి విషయం అన్నకు చెబుతూనే మేము ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే అన్న ప్రార్థన ద్వారా అన్నీ చేసే ప్రార్థనలన్నీ దేవుడు మాకు నెరవేరుస్తూ సహాయం చేస్తూ ఒక గొప్ప కార్యాలు అన్నదానం మాకు జరిగించాడు. దేవుడు మేలు చేశాడు. అదే కాదు, మళ్ళీ మా పిల్లలకు పుట్టిన చేతులకు కానీ అన్ని విషయాల్లో కూడా అన్న మాకు వచ్చి ప్రార్థన చేసేవాడు. మళ్ళా నా మనవరాలు పుట్టినప్పుడు కూడా పెద్ద మనవరాలు పేరు పెట్టాలన్నా అని అడిగాడు. అన్న ప్రార్థన ద్వారా ప్రవచించి విమోచన అని పేరు పెట్టాలని అన్న చెప్పాడు. అంత గొప్ప పేరు ఎవరు పెట్టారని ఎవరి దారులుగా అంటూ వస్తున్నారు అందరూ పేరు విన్నప్పుడల్లా. అందుకు అన్న ప్రార్థన ద్వారా మాకు ఎన్నో దేవుడు మేలు చేశాడు. దేవుడు మేలు చేసినందుకు ఆయన కృతజ్ఞత వందనాలు.